థాయిలాండ్లో వరదలు ముంచెత్తాయి. దక్షిణ థాయ్ ప్రావిన్స్లో గల గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు 148 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 12 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేక మంది నిరాశ్రులయ్యారన్నారు. వరదలో చిక్కున్న ప్రజల్ని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ వరదల మధ్య సహాయక చర్యలు సరిగ్గా అందటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థాయ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్నీ విఠాకుల్ హుటాహుటిన సహాయక చర్యలకు ఆదేశించారు. వరద తీవ్రతను మంత్రి పారాఢాన్ తక్కువగా అంచనా వేయడంతోనే మరణాలు ఎక్కువగా సంభవించాయని తెలుస్తోంది. వరదల వలన థాయిలాండ్లో 23.6 బిలియన్ల వరకు ఆర్థిక నష్టం సంభవించిందని అంచనా వేశారు అధికారులు. హోటల్ మరియు రెస్టారెంట్ రంగాలు గణనీయమైన నష్టాన్ని చవిచూశాయన్నారు. విడిగా యూనివర్సిటీ ఆఫ్ ది థాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రోజుకు 1.5 బిలియన్ బాట్ వరకు ప్రాథమిక నష్టాలను అంచనా వేసింది.